క్రీస్తునందున్న సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ బుధవారం బైబిల్ తరగతిలో మనం ధ్యానిస్తున్నటువంటి గ్రంథం యెహోషువ గ్రంథం. మనం ఆల్రెడీ మొదటి అధ్యాయము 9 వచనాల వరకు మనం ధ్యానించాం. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ యొర్దానుకు తూర్పున ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని అక్కడి నుంచి కనాన్లోకి యొర్దాను దాటి నడిపించడానికి దేవుడు ఎవరు నియమించాడంటే యెహోషువ నియమించాడని మనం చూసాం. అలాగే హోషేయ అని పేరు ఉండేటువంటి యెహోషువకు యెహోషువ అని పేరు పెట్టింది కూడా ఎవరంటే మోషేనే. మోషే పేరు పెట్టాడు. అయితే యెహోషువ నాయకత్వంలో కనాన్లోకి ప్రవేశం ఎలా జరిగింది, అక్కడ దేవుడు ఏం చేశాడు, అక్కడ కార్యాలు ఏంటన్నది, దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు అన్నది మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి యెహోషువని దేవుడు ఏం చేస్తున్నాడంటే నాయకుడిగా ఉండి నడిపించాల్సినటువంటి యెహోషువని దేవుడు బలపరుస్తున్నాడు. ఏమని? నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మోషేకి నేను తోడై ఉండినట్లు నేను కూడా నీకు తోడై ఉంటాను అని. కాబట్టి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం మీరు చూడండి. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు అని. విరోధులు అవని ఎవరన్నా కానీ మనపై విజయం సాధించగలరా దేవుడు మన పక్షంగా ఉంటే? దేవుడు మన పక్షంగా ఉంటే మన నుంచి విరోధులు పారిపోతారు. కాబట్టి మోషేకి నేను ఎలాగూ తోడుండి నడిపించానో యెహోషువ నీకు కూడా నేను తోడుండి నడిపిస్తాను. అయితే నువ్వేం చేయాలి? నా ఆజ్ఞలను గైకొనాలి. మోషే ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకోవాలి, పాటించాలి. అలాగే నువ్వు మిగతా వారికి ఏం చేయాలి? బోధించాలి. అది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యొర్దానుకు తూర్పు వైపున ఉన్నారు. తూర్పు వైపు ప్రాంతం అనేది ఇశ్రాయేలీలు గెలిచారా లేదా? గెలిచారు. చూడండి 10వ వచనం నుంచి చూద్దాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొన బోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. అంటే ఇంకా వీరు యొర్దాన్ని దాటలేదు. మరి యొర్దాన్ని దాటాలంటే ఎంత సమయం పడుతుంది అన్నాడు? 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. 3 దినాల్లోగా దాటాలంటే ఈలోపు ఏం చేయాలో మరి ఏం చేయాలి చెప్పండి? గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఆహారాన్ని సిద్ధపరచుకొనుడి. ఇదేంటి? ప్రయాణం చేసేటప్పుడు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలని ప్రత్యేకంగా చెప్పాలి ఎవరికైనా? ఆహారాన్ని సిద్ధపరచుకోండి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు యెహోషువకు? ఆహారమును సిద్ధపరచుకొనుడి అని యెహోషువ ఎందుకు చెప్తున్నాడంటే ఆహారాన్ని సిద్ధపరచుకోవటం, పంటలు పండించటం, పంటలు సాగు చేసి కొట్లలో కూర్చుకొనటం అనేది అరణ్యంలో ఇశ్రాయేలీలు చేశారా? అంతకుముందు చేశారా? లేదు కదా. మరి అరణ్యంలో దేవుడు వీరిని ఎలా పోషించాడో వారికి తెలుసా తెలీదా? తెలుసు కదా. కాబట్టి దేవుడు వారి చేత ఏ పంటలు వేయించలేదు. అరణ్యంలో అసలు పచ్చదనమే ఉండేది కాదు. అంతా రాళ్ళు, అంతా కూడా ల్యాండ్, డ్రై ల్యాండ్ ఉండేదే తప్ప ఎక్కడా కూడా ఏముండేవి కావు. వాటర్ అనేది దొరికేది కాదు. అక్కడ పంటలు కూడా పండేవి కావు. అంతా కూడా మట్టే కనిపించేది, రాళ్ళు కనిపించేవి, కొండలు, పర్వతాలు, అంతే తప్ప వారికి ఎక్కడా కూడా నీళ్లు తాగటానికి కూడా ఉండేవి కావు. మరి నీరు లేని చోట మొక్కలు ఉంటాయా? పంటలు పండుతాయా? ఆహారాన్ని వీరు సమకూర్చుకోగలరా? లేదు కదా. కానీ దేవుడు వారిని ఏం చేశాడు? అరణ్యంలో నేను మీకు తోడే ఉన్నాను, మీ పక్షంన నేను ఉన్నాను అని దేవుడు ఎలా నిరూపించాడు? అరణ్యంలో సైతము వీరందరూ దేవుని చేత పోషించబడ్డారు. దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, పూరిడి పక్షులను తీసుకొచ్చి వారి ముందు పెట్టాడు. కాబట్టి వారు అలాగూ వాటిని సమకూర్చుకునేవారు. అవి తీసుకొని వీరు అరణ్యంలో జీవించారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి యెహోషువ ఏమని ఆజ్ఞేస్తున్నాడు? ఆహారమును సిద్ధపరచుకొనుడి. అంటే మన్నా గురించి కాదు ఇక్కడ. అంటే ఇంకా మన్నా కురవటం అనేది మళ్ళీ జరుగుతుందా? ఆగిపోతుందా? ఇంకా ఆగిపోయింది. ఇంకా మన్నాతో పని లేదు. ఎందుకో తెలుసా? చూడండి తర్వాత వచనము. మరియు
రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను. ఎవరు వీరు? రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగ ఆజ్ఞాపించెను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క 3 గోత్రముల వారు, వీరి విషయంలో ఏం జరిగిందంటే యోర్దాను తూర్పున ఉన్నటువంటి 2 రాజ్యాలు ఏంటవి? ఆల్రెడీ మోషే నాయకత్వంలో అవి జయించబడ్డాయి. ఏంటవి? అమోరీల రాజగు సిహోను, అలాగే బాషాన్ రాజగు ఓగు. వీరి ఇరువురిని సంహరించారా లేదా? ఇశ్రాయేలీలు సంహరించారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎవరు తీసుకున్నారు? ఎవరు స్వాధీనపరుచుకున్నారు? మోషే ఎవరికి అప్పచెప్పాడు? చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 12వ వచనం నుంచి. అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకొనిన దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగురాజు దేశమైన బాషాను యావత్తు గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయియుల దేశమనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశం అంతటిని మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిని. బాషాన్ రాజుని సిహోన్ రాజుని జయించిన తర్వాత ఆ ప్రాంతాలు ఎవరెవరికి ఇవ్వబడ్డాయి? రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్ధగోత్రములకు ఇచ్చితిని. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశం అంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికి ఉన్నవి. మాకీరీయులకు గిలాదునిచ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును, అమోనీయుల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యలు దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రం వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును, యోర్దాను లోయ మధ్య భూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. చూడండి, తర్వాత 18. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నదులై మీ సహోదరులకు ఇశ్రాయేలీల ముందర నది దాటవలెను. దేవుడు మీకు అది ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మీకు దయచేశాడు. ఎప్పుడు? యోర్దాను తూర్పున ఉన్నటువంటి ప్రాంతము జయించిన తర్వాత వీరు తీసుకున్నారు. ఎవరు? రూబేనీయులు గాదీయులు మనష్షే అర్ధగోత్రం వారికి దేవుడిచ్చాడు. ఇచ్చాడు కదా అని చెప్పి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోవచ్చా? ఆగిపోవచ్చా? ఆగిపోకూడదు. ఏం చేయాలి వాళ్ళు? అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు. మీ సహోదరులు కూడా జయించాల్సినవి ఉన్నాయి కదా, వారు స్వాధీనం చేసుకోవాల్సినవి ఉన్నాయి కదా, వారికి మీరు ఏం చేయాలి? మీరు అక్కడ విశ్రాంతి తీసుకొని అక్కడే ఉండకుండా ఏం చేయాలి? మీ సహోదరులకి సహాయం చేయాలి. మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకుని వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలెను. తర్వాత మీలో ప్రతి వాడును నేను మీకు ఇచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. మీ మందలు విస్తారము. మీరు యోర్దాన్ నది దాటిన తర్వాత మీరు మీ సహోదరులకు ఏం చేయాలి? సహాయం చేయాలి. వారు కూడా మిగతా రాజ్యాలు జయించినట్లు ఏం చేయాలి? సహాయం చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మరలా తిరిగి వచ్చి మీరు ఏదైతే మోషే మీకు ఇచ్చాడో ఆ ప్రాంతంలో మీరు నివసించాలి. అంటే యోర్దాను యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి తూర్పు ప్రాంతంలో ఉండాలి. ఏ రాజ్యాలు అవి? అమోరీల రాజగు షీహోను, అలాగే బాషాన్ రాజగు ఓగు. అవి జయించారు కదా, మీరు అక్కడే ఉండకుండా మీ సహోదరులకు ఏం చేయాలి? మీరు మీ సహోదరులతో పాటు యోర్దాను నది దాటి ముందరగా వెళ్ళి వారికి సహాయం చేసి మరలా మీ ప్రాంతాలకు తిరిగి వచ్చి అక్కడ మీరు నివసించండి. మీకు దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు, మరి వారికి ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మీరు కూడా ఏం చేయాలి? మీ సహోదరులకి సహాయం చేయండి అని అడిగాడు అనమాట. ఎవరో? మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞ అది.
ఇక్కడ యెహోషువ కూడా అదే గుర్తు చేస్తున్నాడు. చూడండి 12వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. ఏమని చెప్తున్నాడు? మోషే ఆజ్ఞాపించింది యెహోషువ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపించాడంట మోషే? ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను. కానీ యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చినటువంటి ఆ దేశంలో నివసించాలి. కానీ ఏం చేయాలి? పరాక్రమవంతులను శూరులను అయిన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి, మీ సహోదరుల కొరకు ఏం చేయాలి? మీరు అక్కడే ఉండకుండా నది దాటి ముందుగా రావాలి. మీరు వస్తే తర్వాత వారు అక్కడ జయించిన తర్వాత మీకు ఇచ్చినటువంటి విశ్రాంతి మీ సహోదరులకు కూడా దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మీరు మరలా వెనక్కి వచ్చి యోర్దాను తూర్పు వైపున మీరు నివసించాలి. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొని వరకు మీరును సహాయము చేయవలను. మీరు ఖచ్చితంగా దేవుడు మీకు ఎలాగైతే విశ్రాంతిని ఇచ్చాడో, మీరు ఆ ప్రాంతాలు ఎలాగైతే స్వాధీనపరుచుకున్నారో అక్కడ ఉండకుండా మీ సహోదరులతో పాటు మీరు యోర్దాను దాటి ముందుగా వెళ్ళి మీ సహోదరులకు సహాయం చేయండి. వారికి దేవుడు విశ్రాంతిని ఇచ్చిన తర్వాత, వారు అక్కడ స్వాధీనపరుచుకున్న తర్వాత మరలా మీరు వెనక్కి వచ్చి మీకున్నటువంటి స్వాస్థ్యములలో మీరు నివసించండి అని చూడండి. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకొందురు. అది మరలా తిరిగి వచ్చి అవి స్వాధీనపరచుకోండి. మీకు గుర్తుందో లేదో, యోర్దాను తూర్పున అమోరీయుల రాజైన సీహోన్ను మొదట ఏం చేశారు? అంతం చేశారు కదా. మొదట జయించింది అక్కడే తూర్పున. అక్కడ అంతకుముందు అబ్రహాం నివసించినప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటి? అమోరీయుల పాపం ఇంకా సంపూర్ణం కాలేదు, అమోరీయుల పాపం ఇంకా సంపూర్ణము కాలేదు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, అమోరీయుల రాజైన సీహోన్ను ఏం చేశారు ఇశ్రాయేలీయులు? 4 తరాల తర్వాత ఏం చేశారు? అంతం చేశారు, సంహరించేశారు, స్వాధీనం చేసుకున్నారు. అమోరీయుల ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే అబ్రహాంతో దేవుడు ముందుగానే ఇది తెలియజేశాడు. ఆ అమోరీయుల పాపము ఆ చెప్పే నాటికి ఇంకా సంపూర్ణం కాలేదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమైంది? తన సంతతికి దేవుడు కనాను దేశంలోనికి ప్రవేశించేటప్పుడు మొదటి విజయంగా దేవుడు ప్రపంచం మొత్తాన్ని తెలిసేలాగా ఎవరిని అప్పగించాడు? ఇశ్రాయేలీలకి సీహోన్ రాజుని అప్పగించాడు. ఆ తర్వాత ఓగు, బాషాన్ రాజైన ఓగు గురించి మనం మాట్లాడామనుకుంటా. ఎవరో వాళ్ళు? ఓగు ఎలా ఉండేవాడు? మనలాగా హైట్ ఉండేవాడా? మనలాంటి హైటు, మనలాంటి మెజర్మెంట్స్ ఉండేవా? కానే కాదు. అతని మంచం గురించి కూడా మనం మాట్లాడాం. ఇనుప మంచం, మామూలు మంచం కాదు అది. ఇనుప మంచాన్ని కలిగి ఉండేవాడు, పొడవుగా ఉండేవాడు. కొలతలు కూడా మనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండంలో. అటువంటి బలమైన రాజుల్ని వీరు సంహరించారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇదంతా కూడా యెహోషువ చూశాడా లేదా? చూశాడు. కాబట్టి యెహోషువను బలపరుస్తున్నాడు. ఏమీ లేని చోట, పచ్చదనమే లేని చోట మీరు నీరు తాగారు. ఆహారం దొరకని చోట మీరు ఆకాశం నుంచి ఆహారం రాలటం అనేది మీరు చూశారు, సమకూర్చుకున్నారు, తిన్నారు. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి? మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు నిష్ఠగా పాటిస్తూ నువ్వు మళ్ళా ఏం చేయాలి? నువ్వేం చేయాలి? యెహోషువ నువ్వేం చేయాలి? ఇతరులకు అది నేర్పించు. నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలాగైతే నేను తోడుగా ఉన్నానో నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటాను. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే విరోధులు ఉంటారా? పారిపోతారా? చూసాం కదా ఇందాక మనం రోమిల రాసిన పత్రిక 8:31 అలాగే 37 కూడా.
చూసినట్లయితే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారికి విజయాలు అనేవి వస్తాయి. దేవునితోనే సాధ్యము విజయాలు అనేవి. విజయాలు ఎవరు మాత్రమే ఇవ్వగలరు? విజయాలు అనేవి ఎవరి నుంచి వచ్చేవి? దేవుని యొద్ద నుంచి మాత్రమే విజయాలు వస్తాయి. దేవుని యొక్క సహాయం ఎవరికైతే ఉండదో వారు అపజయాల పాలవుతారు. దేవుడే వారిని శత్రువులకి అప్పగిస్తాడు. ఇశ్రాయేలీయులు అది గమనించే ఉంటారు. ఇశ్రాయేలీయులకి అటువంటి అనుభవం ఉందా లేదా? దేవుని సన్నిధి లేకుండా, దేవుని తోడు లేకుండా, దేవుణ్ణి సంప్రదించకుండా వేగు చూడటానికి వెళ్ళి ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నారో మనం ద్వితీయోపదేశకాండంలో చూసాం. శేయీరులో ఏం జరిగిందో, అవునా? తరిమివేయబడ్డారా లేదా? కత్తివాత పడ్డారు. కాబట్టి అలాంటి తప్పులు మళ్ళీ చేయకూడదు. చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి అసహ్యమైనవి మీలో ఏవైనా ఉంటే తీసివేసుకోవాలి. అవి ఏంటో వాళ్ళకి తెలుసా? దేవుడు చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రానికి లోబడుట ద్వారా వారు ఎవరికి అనుకూలంగా జీవిస్తున్నట్లు? దేవునికి అనుకూలంగా జీవిస్తున్నట్లు. కాబట్టి యెహోషువకు అప్పచెప్పిన పని నాయకుడిగా నడిపించటమే కాదు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఇతరులకు అది బోధించాల్సిందే. 16వ వచనం, అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. ఏమని ఆజ్ఞాపించాడు యెహోషువ? మీరు మాకు సహాయం చేయాలి. ఎవరు చెప్పారు ఈ మాట ముందుగానే? మోషే చెప్పాడు కదా మీకు. ఆ ఆజ్ఞను మరలా గుర్తు చేస్తూ మీరు మాకు సహాయం చేసి మరలా మీ యొక్క స్వాస్థ్యమునకు చేరుకొని అక్కడ నివసించాలి. ఎవరు వీరు? రూబేనీయులు, గాదీయులు, మనష్షే, వీరి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి వారు కూడా ఏమన్నారు 16వ వచనంలో? అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. యెహోషువ, మీరు ఏది చెబితే అది చేస్తాం. మేము మోషే చెప్పినట్లు మేము ఎలాగైతే విన్నామో, మా నాయకుడివైన నువ్వైనా సరే చెప్తే మేము అలాగే చేస్తాం. ఎక్కడ పంపించినా సరే మేము ఎదురు చెప్పకుండా నీకు లోబడతాం. కాబట్టి చెప్పు అని అడుగుతున్నారు. చూడండి, అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినంతయు మేము చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ మాట కూడా మేము వింటాము. ఏ మాత్రం డిఫరెన్స్ అనేది చూపించం. ఎందుకంటే మోషేని నియమించినటువంటి దేవుడే యెహోషువను కూడా ఇశ్రాయేలును నడిపించడానికి నాయకుడిగా నియమించాడు. కాబట్టి యెహోషువ మాట వింటున్నారంటే వీరు ఎవరి మాట వింటున్నట్టు? దేవుని మాట వింటున్నట్టు. కాబట్టి యెహోషువను నియమించింది ఎవరు? దేవుడే నియమించాడు. డైరెక్ట్గా మోషేకే చెప్పాడు దేవుడు. ఏమని? నీ తర్వాత ఇశ్రాయేలు నడిపించే నాయకుడు యెహోషువనే అని మోషేకే దేవుడు చెప్పటం అనేది జరిగింది. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడే ఉండునట్లు నీకును తోడే ఉండును గాక. ఎవరికి తోడే ఉండినట్లు? మోషేకి ఎలాగైతే దేవుడు తోడే ఉన్నాడో నీకు కూడా దేవుడు తోడే ఉండును గాక అని చెప్పి వారు శుభవచనములు పలకటం అనేది జరిగింది. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నందుదురు. ఇంకంతే. నాయకుడు మాట వినకపోతే ఏం చేయాలి? యాజకుల మాట వినపోయినా, నాయకుల మాట వినకపోయినా వారికి ఏం చేయమని చెప్పింది ధర్మశాస్త్రం? మరణశిక్ష విధించటమే. ఇంకెందుకు? దేవుని ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించేవారు జీవించి ఉండాల్సిన అవసరం లేదు ఇంకా. కాబట్టి నీ మాట వినకపోతే వారందరూ ఏమవుతారు అంటున్నాడు. నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోవలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. అక్కడ ఉన్నటువంటి ఆ 3 గోత్రాల వారు ఏమని రిప్లై ఇచ్చారు? యెహోషువ, నువ్వు ఎలా చెప్తే అలాగూ మేము వింటాం. ఎక్కడికి వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్తాం. మీకు ముందుగా మేము ఉంటాం. తోటి సహోదరులందరూ కూడా దేవుడు విశ్రాంతినిచ్చే వరకు మేము కూడా మీతో పాటే ఉండి దేవుడు వారికి విశ్రాంతినిచ్చిన తర్వాత తిరిగి వచ్చి మా యొక్క స్వాస్థ్యములలో మేము నివసిస్తాము. నీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళు, తిరగబడే వాళ్ళు ఉంటారు. వారందరూ మరణశిక్ష నొందుతారు. దేవుడు నీకు తోడే ఉంటాడని శుభవచనములు పలికారన్నమాట. నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోవడం వల్లని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. చూడండి, యెహోషువ నాయకత్వాన ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేనికి బయలుదేరారు?
యోర్దాను నదిని దాటడానికి బయలుదేరారు. అందుకే స్టార్టింగ్లోనే అన్నాడు, దేశమును స్వాధీనపరచుకొని పోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలను. 3 దినాల్లోగా దాటాలి, దానికి ఆహారాన్ని సిద్ధపరచుకోండి అని. దానికి ముందుగానే ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. దాటే ముందు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. ఇంకా మీరు మన్నా గురించి ఎదురు చూడొద్దు. ఇంకా మీరు ఆహారాన్ని మీరే సిద్ధపరచుకోవాలి. మీకు మీరే సిద్ధపరచుకుంటాం అనేది మీరు అలవర్చుకోండి. అలాగే అక్కడ ఉన్నటువంటి మనష్షే అర్ధగోత్రానికి, రూబేనీయులకు, గాదీయులకు ఏం చెప్తున్నాడు? మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞను జ్ఞాపకం చేశాడు. మీరు ఇక్కడే ఉండిపోతారేమో, యోర్దాను తూర్పున ఉంటారేమో. కాదు, మోషే చెప్పిన విషయం గుర్తు చేసుకోండి. మిగతా సహోదరులకు మీరు సహాయం చేయాలి. మీలో ఉన్నటువంటి యుద్ధ శూరులు, బలమైన వారు, పరాక్రమవంతులు, శూరులు, మీరంతా ఏం చేయాలి? మాతో పాటు ముందుగా వచ్చి మిగతా సహోదరులకు విశ్రాంతినిచ్చే వారికి మీరు సహాయం అనేది చెయ్యాలి. తోటి సహోదరులకు సహాయం చేసేటువంటి గుణము కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. అక్కడ నన్ను దీవించాడుగా, నా వరకు నా వంతు అయిపోయిందిలే అనుకోకూడదు. అసలు అలా అనుకోవద్దు. మనమేనంతే. మన తోటి సహోదరులకి మనమేం చేయాలి? ఆత్మీయ అవసరతల నిమిత్తము వారి గురించి ప్రార్థన చేయాలి. బలహీనులకు మనమేం చేయాలి? బలపరిచే విధంగా ఏం మాటలు మాట్లాడాలి? క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి. అలాగే వారు ఒకవేళ తప్పిపోతుంటే సన్మార్గాల్లోకి నడిపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప నాకు సంబంధం లేదులే, ఇది నా పని కాదులే, నా వరకు నేను బాగానే ఉన్నాను కదా, వారి విషయంలో నేను జోక్యం చేసుకుంటే నాకెందుకు, మళ్ళీ ఇది నా పని అనుకోకూడదు. క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులు అందరూ ఎలాగుండాలి? బాధ్యతగా ఉండాలి. అందరూ ఒకే శరీరంలో అవయవాలంటే ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క లక్షణం ఏంటి? ఇంకొక అవయవాన్ని ఖచ్చితంగా వారు పట్టించుకుంటారు. సహోదరులు అలాగూ ఉండాలి. దేవుడు ఈ 3 గోత్రాల వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, వారి విషయంలో మీరు సహాయం చేయండి అని. వారు ఏమన్నారు? ఖచ్చితంగా సహాయం చేస్తాం. నాయకుడు ఎలా చెబితే అలాగూ వింటాం. ఎందుకంటే ఆ నాయకుడు నియమించింది మనుషులా, దేవుడు నియమించాడా? యెహోషువ నియమించింది దేవుడే. దేవుడు నియమించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా లోబడాల్సిందే. పరోక్షంగా దేవునికి లోబడ్డట్టే. కాబట్టి మనము వాక్యానికి లోబడుతున్నామంటే, వాక్యానికి విధేయత చూపిస్తున్నామంటే, ఎవరికి విధేయత చూపించినట్లు? దేవునికి విధేయత చూపిస్తున్నాం. వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి మనము దేవునికి విధేయత చూపించలాగున, అలాగే దేవుడు మనకు తోడుగా ఉండులాగున, అనేక విజయాలు సాధించులాగున, మనం భయపడకుండా, జడియకుండా, జంకకుండా, నిబ్బరం కలిగి ఉండులాగున దేవుడు మనకు ఖచ్చితంగా తోడై ఉండాలి. మరి మనకు దేవుడు తోడై ఉండాలంటే, ఈ రోజుల్లో దేవుడు మనకు తోడుగా ఎలా ఉంటున్నాడంటే, మన యొక్క హృదయాల్లో వాక్యం ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ సహవాసం ద్వారా దేవుడు మనతో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ సహవాసాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి మనము నిబ్బరంగా కలిగి భూమి మీద అనేకమైన శోధనలను జయించవచ్చు, బలహీనతలను జయించవచ్చు, అలాగే ఇంకేం సాధించవచ్చు? భూమి మీద పరిశుద్ధతను మనం సాధించి నిజమైన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించవచ్చు. భౌతికమైనటువంటి దేశం గురించి కాదు, మన యొక్క లక్ష్యం ఏమై ఉన్నది? నిజమైనటువంటి విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? అది పరలోకానికి మనం వెళ్ళాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడి నాయకత్వంలో మనం పరిశుద్ధాత్ముడికి లోబడినట్లు వాక్యానికి లోబడి మనం ముందుకు సాగాలని, అలాగే దేవుని సహాయంతో దేవుని యొక్క సంకల్పం మన ఎడల నెరవేర్చబడినట్లు మనమందరము దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలని, మన యొక్క లోపాలు సరి చేసుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.